నిన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మన మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం గా వ్యవహరించినటువంటి కేటీ రామారావు, నిజం చెప్పాలంటే తుపాకి రామారావు అని చెప్పొచ్చు. ఆ తుపాకి రామారావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడినారు. ఆయనకు నిజం చెప్పాలంటే కూడా పాపం బాగా కలలు కన్నాడు. 10 ఏళ్ల కింద వాళ్ళ నాయన సీఎం కాగానే ఇక నెక్స్ట్ టర్మ్ వస్తే 2018-19 ఎలక్షన్లప్పుడు తను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ అధికారంలోకి వస్తే అని అనుకుంటే పాపం 2018 తర్వాత కేసీఆర్ ఏం చేసిండో ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కేటీఆర్ ను ప్రమోట్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బాగా వాళ్ళకు సీట్లు వస్తే అదంతా కూడా కేటీఆర్ గొప్పదనం అని చెప్పి ఆయనను సీఎం చేద్దాం అనుకుంటే ఆయనతో జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో బీజేపీ సీట్లు కొట్టుకుపోయింది 19 తర్వాత. ఆ తర్వాత మళ్ళా మొన్నటి ఎలక్షన్ల అధికారంలోకి వచ్చి మూడోసారి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని సీఎం చేద్దామని వాళ్ళ నాయన అనుకున్నాడు. ఎట్లయినా నేను సీఎం అవుతా అని కేటీఆర్ గారు అనుకున్నారు. ఆయనతో తెలంగాణ ప్రజలు మీ నాయనద్దు, నువ్వద్దు, మీ చెల్లద్దు, మీరెవ్వలొద్దు, మీ కుటుంబ పాలనే మాకద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కలలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకొని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు, ఇప్పటికీ 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినాడు, షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు. పరిపాలన ఎట్లుంటుందో చూసిన తర్వాత కూడా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా. ఆయన చాలా మాటలు మాట్లాడిండు. ఆయన మొనగాడ ఇంకా మాటలు అంటే మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు. మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించిండ్రు కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేము, కానీ మేము నోరిప్పితే ఆయనతో అమెరికా వారిపోతాడు మళ్ళా కేటీఆర్. ఫామ్ హౌస్ లో కూడా ఉండనీయం. గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనతో నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇవాళ మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది. ఆ ఘనత 100% బీజేపీదే. అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనతో ఫామ్ హౌస్ ఉండరు, నందినగర్ ఇంట్లో కూడా ఉండరు. ఆయన తట్టబుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని కుర్కురే రెడ్డి అట జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు. కేటీఆర్ గారు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, మీకు మీ నాయన లెక్క మీ లెక్క పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో వండురని చెప్పి ఫామ్ హౌస్ లో పోయి దుప్పటి కప్పుకొని పండుకోలే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగులు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండ్రు. కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టిండ్రా లేకపోతే మీ నాయన పెట్టిండా? టిమ్స్ హాస్పిటల్కు పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా? కింగ్కోటి హాస్పిటల్లో కేటీఆర్ పెట్టిండా వాళ్ళ నాయన పెట్టిండా? మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్ కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే, ఒక్క భారతదేశమే నిలబడ్డది. ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు సప్లై చేసి
వంద దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది, ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిది. మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, వట్టిగా 4 లిఫ్టులు ఓపెన్ చేసిరు అని మాట్లాడుతున్నారు. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది. కళ్ళు కనిపిస్తలేవు కేటీఆర్. ఒక్క మతి భ్రమించిందని అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కళ్ళు కూడా కనిపిస్తలేవు. కనిపించకపోతే మరి మేము తీసుకుపోతాం. మేము తీసుకుపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తాం, మేము తీసుకుపోయి చెర్లపల్లి టర్మినల్ చూపిస్తాం. చెర్లపల్లి టర్మినల్ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతుంటే 100 గజాల జాగీయలే. తెలంగాణ ప్రభుత్వము ఒక 100 గజాల జాగా ఇయ్యలే చెర్లపల్లి టర్మినల్ కోసం. దాని పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అడిగితే మీకు చేత కాదు, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునే చేత కాదు. పైసలు తీసుకొచ్చి మీ ప్రమేయం లేకుండా జరిగేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మీరేం చేసిండ్రు అని అవహేళన చేసి మాట్లాడతారు. జిహెచ్ఎంసీకి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉంటే, నువ్వు మున్సిపల్ మంత్రి అయ్యే వరకు 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుండే. 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుంటే మొత్తం జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా హామ్ బూమ్ బుష్ అంటారు చూసిరా, గట్ల మాయ చేసిరు. మాయ చేసి మింగి నీళ్ళు దాగి 10,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిండ్రు జిహెచ్ఎంసీకి. ఎవరి పాలైనయా పైసలన్నీ? ఎవరు తీసుకుపోయినరు? వస్తాడా కేటీఆర్ బహిరంగ చర్చకి? ఎక్కడికంటే అక్కడికి రావాలా? గాంధీ దవాఖాన కాడికి వస్తే కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దవాఖానకు పోయినరో కరోనా సమయంలో విజిటర్స్ బుక్ లో మేము చూపిస్తాం. లేకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంటుకు కిషన్ రెడ్డి గారు ఎన్నెన్ని పైసలు తీసుకొచ్చిండ్రో అవన్నీ కూడా చూపించి మీకు కళ్ళకు కనిపించినట్టుగా చెప్తాం. లేకపోతే ఏ సెంటర్ కాడికి వస్తా అంటే ఆ సెంటర్ కాడికి వస్తే మేము ప్రూవ్ చేస్తాం. ఇంకా ఎంఎంటీఎస్ రైలు తెచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా? రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం బీజేపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కాదా? తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి బీజేపీ చేసినటువంటి గవర్నమెంట్ కాదా? సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చోటా మోటా వ్యాపారులందరికీ కూడా కరోనా సమయంలో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా? ఇంటింటికి కూరగాయల కానుంచి పంచింది ఆ రోజు కిషన్ రెడ్డి గారు కాదా? కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు ఉన్నది. ఈ చాంతాడంత లిస్టు చెప్పి మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కేటీఆర్ గారికి మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. మీ చెల్లె లిక్కర్ దందాల జైలుకు పోయింది. మీ నాయన ఫోన్ ట్యాపింగ్ దందాల రేపో మాపో పోతాడు. ఆయనత ఇంకో 3-4 డ్రగ్స్ దందాలో లేకపోతే భూ కబ్జా దందాలో అయ్యి బయటకు వస్తే నువ్వు పోతావు. కాళేశ్వరం బయటకు వస్తే మీ బావ పోతాడు. ఇది గ్యారెంటీ. మీరు తెలంగాణ ప్రజల సొమ్మును ఎట్లా దోసుకోవాలనో అట్లా